మహాతపస్వి విశ్వనాథ్ గారు రూపొందించిన సీతామహాలక్ష్మి చిత్రంలో ఒక ముత్యం లాంటి పాటకి మురిపెంగా సాహిత్యాన్ని అందించారు దేవులపల్లి వారు. తెమ్మెరతో తారాటలు, తుమ్మెదతో సయ్యాటలు, బింకాలు బిడియాలు, పొంకాలు పోడుములు, ఇలా అచ్చు తెలుగు పదాల అల్లికతో ఆ పాటకి పరిమళాలు అద్దారు వారు. మహదేవన్ గారి స్వరకల్పనలో బాలు గారు సుశీలమ్మ గారు పాడినటువంటి ఆ మావి చిగురు పాటతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ శైలజ గారు. మావి చిగురు తినగానే కోవిల పలికేనా, మావి చిగురు తినగానే కోవిల పలికేనా, కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా, కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా. ఏమో ఏమనునో గాని ఆమని ఈవని మావి చిగురు తినగానే కోవిల పలికేనా, కోవిల పలికేనా. తెమ్మెరతో తారాటల తుమ్మెదతో సయ్యాటల, తారాటల సయ్యాటల సయ్యాటల తారాటల. వన్నెలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు, వన్నెలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు. బింకాలు బిడియాలు పొంకాలు పోడుములు, ఏమో ఎవ్వరిదో గాని విరి గడసరి. మావి చిగురు తినగానే కోవిల పలికేనా, కోవిల పలికేనా. ఒకరి ఒళ్ళు ఉయ్యాల వేరొకరి గుండె చంపాల, ఉయ్యాల జంపాల జంపాల ఉయ్యాల. ఒకరి ఒళ్ళు ఉయ్యాల వేరొకరి గుండె చంపాల, ఒకరి పెదవి పగడాలో వేరొకరి కనుల దివిటీలో, ఒకరి పెదవి పగడాలో వేరొకరి కనుల దివిటీలో. పలకరింతలో పులకరింతలో, పలకరింతలో పులకరింతలో. ఏమో ఏమగునో గాని కదా మన కదా. మావి చిగురు తినగానే కోవిల పలికేనా, కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా. ఏమో ఏమనునో గాని ఆమని ఈవని. మావి చిగురు తినగానే కోవిల పలికేనా, కోవిల పలికేనా. థ్యాంక్ యూ బాలు గారు అండ్ శైలజ గారు. అపురూపమైన పాట మళ్ళీ వినేటువంటి అదృష్టం స్వరాభిషేకం కలిగించింది మాకు. ధన్యవాదాలు. కోవిల అని ఎందుకన్నారు అడగరే, అడగొచ్చుగా అలాంటివన్నీ అడగరా. ఎందుకన్నారు కోవిల అని ఎందుకన్నారు, ఎందుకు రాశారు కృష్ణశాస్త్రి గారు. ముందు పాడింది ఏదో వేరే గొంతుకుతో పాడారు, ఇవన్నీ అడగొచ్చు కదా. మీరు చెప్పండి సార్. అది అందులో వేరే స్టేషన్ మాస్టర్ పాత్ర వంకాయలు గారు వేస్తుంటారు, ఆయన హార్మోనియంతో నేర్పిస్తుంటే అక్కడి నుంచి వెళ్ళడం ముందు ఆయన వాయిస్తాం, అది పెద్ద విషయం కాదు. కోవిల అన్నది కూడా ఒక ప్రయోగం ఉంది, కానీ సినిమా హాల్లో థియేటర్ అంతా పని అయిపోయిన తర్వాత ఊడ్చి చేసే వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ అది. ఆ కొండయ్య వాళ్ళు పాడితే కోవిలానే పాడతారు, అలాగే ఉంటుంది అని ఆయన అభిప్రాయం. అది గొప్ప ప్రయోగం. నేను మాట్లాడండి, ఇంకా దుఃఖం వచ్చేస్తుంది నాకు. గొప్ప పాటలు అలాంటి వాటిలో కొన్ని ఆణిముత్యాలు మాకు కూడా దొరికాయి. సంతోషం.